దేవుళ్లను అవమానించిన యూట్యూబర్ రావణ్ను గొడ్డలి పార్టీ వెనకేసుకొస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తులు హేరాం అనడం ఆశ్చర్యంగా ఉందన్న చంద్రబాబు ఇలాంటి వింతలు జరుగుతాయని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఎప్పుడో రాశారని జగన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాల వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తమ ప్రభుత్వం రాగానే వివాదాస్పదమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటమే తమ లక్ష్యమని, కులమతాల పేరుతో చిచ్చు పెట్టేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా పురాణాలు మరియు దేవుళ్లపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసే వ్యక్తులను, వారికి మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సమాజంలో మహిళల గౌరవాన్ని పెంచేందుకు తాము తల్లికి వందనం వంటి కార్యక్రమాలను చేపట్టామని, మహిళల జోలికి వస్తే సహించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తావు లేకుండా శాంతిని నెలకొల్పింది తెలుగుదేశం పార్టీయేనని, హింసకు తావులేని ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం ప్రజలందరూ సహకరించాలని చంద్రబాబు కోరారు. ఆస్తి కోసం కన్న తల్లిని వేధించేవారిని, రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డదారులు తొక్కేవారిని ప్రజలు గమనించాలని ఆయన హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ప్రజల ఆస్తులకి, ప్రాణాలకి రక్షణగా ఉండాలి. ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి. 1924లో ఎక్కడ చూసినా గంజాయి పంట పండించారు. ఏజెన్సీ ఏరియాలో పండించారు. దేశానికి, ప్రపంచానికి ఉత్పత్తి చేశారు. డ్రగ్స్ వచ్చాయి. ఎక్కడ చూసినా చెడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, గంజాయి తీసుకున్న వ్యక్తికి, తల్లికి, భార్యకు తేడా తెలియదు. తల్లిదండ్రులంటే వాళ్ళు లెక్క పెట్టుకోరు. అలాంటప్పుడు ఇలాంటి వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహించి ఇప్పుడు కూడా రౌడీల్ని, గంజాయి బ్యాచ్ని, డ్రగ్స్ సేవించే వ్యక్తుల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించే పరిస్థితి వచ్చింది. ఇక్కడుండే మీరు గుర్తుపెట్టుకోవాలి, 2 ఏళ్లలో ఎక్కడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. అదే వీళ్ళు అధికారంలో ఉంటే శ్రీరాముడి తల తొలగించారు. అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేశారు. దుర్గమ్మ గుడిలో వెండి సింహాల్ని మాయం చేశారు. ఒక్కదానిపైన కూడా చర్య లేదు. ఇలాంటి ఘోరాలు చాలా జరిగాయి. అలాంటి ఘోరాలు జరిగితే ఈరోజు మనం అన్ని కూడా ప్రక్షాళన చేశాం. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది పెట్టుకున్నారు. నిన్నెవరో నేను చూశాను, ఎప్పుడు నాకు ఇలాంటి వాళ్ళతో ఎప్పుడు చూడలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడైనా సరే, మారుమూల ప్రాంతంలోనైనా సరే, రౌడీ అనేవాడుంటే మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజుగా ఉండాలి. అలాంటిది ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు. రాముణ్ణి, సీత పైన నీచంగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని, పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ నేను చెప్పాలి. మీలో కూడా చైతన్యం రావాలి. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మన పక్కనే నంద్యాల పక్కన పులివెందల 2019 గుర్తుపెట్టుకోవాలి. నేనే ముఖ్యమంత్రిని. నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటుగా చిత్రీకరించి 2వ రోజున ఆ కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్రని రాజకీయ డ్రామా ఆడి ఓట్లు సంపాదించుకున్నారు. అవునా కాదా?
రాష్ట్రంలో రైతులకు నమ్మకం భరోసా కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా కూటమి ప్రభుత్వం రెండో ఏడాదిలోనే 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని మంత్రి వెల్లడించారు. ఎల్ నినో ప్రభావంతో వరి ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులను ముందుగానే అప్రమత్తం చేసి అవసరమైన చర్యలు చేపడతామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులకు నమ్మకం భరోసా కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తోందని ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్థానిక గేట్వే హోటల్లో 2 ఏళ్లలో ధాన్యం సేకరణ ప్రగతి సమీక్షా సమావేశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం సేకరణ చేపట్టామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా కూటమి ప్రభుత్వం రెండో ఏడాదిలోనే 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని మంత్రి వెల్లడించారు. 31,000 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 11.53 లక్షల మంది రైతులకు 95% చెల్లింపులు 24 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేయడం చారిత్రక విజయమన్నారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న 10% బ్రోకెన్ రైస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించడం రాష్ట్రానికి లభించిన గొప్ప గుర్తింపని ఆయన పేర్కొన్నారు. ప్రతి ధాన్యం బస్తాకు QR కోడ్, ట్రాక్ అండ్ ట్రేస్ విధానం, వాట్సాప్ ద్వారా ధాన్యం నమోదు వంటి సాంకేతిక సంస్కరణలు పారదర్శకతను మరింత పెంచాయని చెప్పారు. గత సీజన్లో గన్నీ బ్యాగులు, గోదాములు, రవాణా వంటి అంశాల్లో ఎదురైన సమస్యలను గుర్తించి ఈ ఖరీఫ్ నుంచి రైతు సేవా కేంద్రాల్లోనే గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచడం, రవాణా ఖర్చులను 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయడం వంటి కొత్త సంస్కరణను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. తేమ కొలతల్లో ఎలాంటి సందేహాలకు తావు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కంపెనీ, ఒకే మోడల్ మాయిశ్చరైజ్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 90% పని పూర్తయిందని, ఖరీఫ్ నాటికి 100% పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. వచ్చే సీజన్లో ఎల్ నినో వలన ఉన్న సమస్య ఏ విధంగా వ్యవసాయ రంగం పైన దాని ప్రభావం ఉంటుంది. మొట్టమొదటిసారి భారతదేశ వ్యాప్తంగా కూడా నిన్న కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు భారతదేశంలో తీసుకెళ్దాం అనే ఆలోచనతోటి వాళ్ళు అభినందించారు. ప్రతి బస్తాకి QR ట్యాగ్ ఏర్పాటు చేశాం. ట్రాక్ అండ్ ట్రేస్ ద్వారా ఎక్కడైతే రైతు కష్టపడి పండిస్తున్నారో అంతిమంగా ఏ ఫైర్ ప్రైస్ షాప్కి వెళ్తుందో ఆ బస్తా పూర్తి వివరాలు ఆ QR ట్యాగ్లో ఉండేటట్టు కొత్త విధానాలతోటి మేము తీసుకొచ్చాం. అన్నిటికన్నా ముఖ్యమైన సంస్కరణ మేము తీసుకొచ్చింది వాట్సాప్ ద్వారా కూడా రైతు తాను కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం. ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, గోతాల విషయంలో కానివ్వండి, రాబోయే రోజుల్లో తేమ శాతం విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా అనుమానాలు లేకుండా ఒక నమ్మకంతో రైతాంగానికి ఒక భరోసా కల్పించడానికి ఈరోజు జరిగిన ఈ సమావేశంలో తప్పకుండా రైతు సోదరుడికి రాబోయే ఖరీఫ్కి కానీ రబీలో కానీ మా కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని మరింత వేగంగా ముందు తీసుకెళ్తాం. ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని, విద్యుత్ బస్సులతో ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన అన్ని భూములు, డిపోలు, భవనాలు, ఇతర స్థిరాస్తులు యథావిధిగా ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యంలోనే కొనసాగుతాయని తెలిపారు. విద్యుత్ బస్సులను కూడా హైర్ ప్రాతిపదికన నడపడం జరుగుతుందని వివరించారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని, విద్యుత్ బస్సులతో ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ జరుగుతోందన్న ప్రచారం పూర్తిగా నిరాధారమని, సంస్థ ఆస్తులు, డిపోలు, భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయబోవడం లేదని అన్నారు. ఈ విషయంలో ఉద్యోగ సంఘాలతో సంపూర్ణ సంప్రదింపులు కొనసాగిస్తూ అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని తెలిపారు. ఉద్యోగులు, ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కాకుండా వాస్తవాలను మాత్రమే విశ్వసించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడంపై కొన్ని వర్గాలు, ఉద్యోగ సంఘాలు వ్యక్తం చేస్తున్న సందేహాలు, మీడియాలో వస్తున్న పలు కథనాల నేపథ్యంలో గురువారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ పలు అంశాలపై సమగ్ర వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించడం, పర్యావరణ హితంగా తీర్చిదిద్దటం, ప్రయాణికులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేస్తోందని తెలిపారు.
ఇది ఆర్టీసీ ఒక వ్యవస్థని ఏదో ప్రైవేటైజ్ చేస్తున్నారు, తర్వాత డిపోలు అలాగే ఆర్టీసీ యొక్క ఆస్తుల్ని ప్రైవేటు సంస్థలకి ఇస్తున్నారు అనేది ఒక అపోహ ఒకటి నడుస్తోంది. సో ఇందులో క్లారిఫై చేయదలుచుకున్న విషయం ఏంటంటే ఇందులో ఏ రకమైన ప్రైవేటైజేషన్ లేదు. ఎంటైర్ ఆస్తులన్నీ కూడా ఏపీఎస్ఆర్టీసీ దగ్గరే ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీ ఓనరు. మనం ఏదైతే ఇప్పుడు డీజిల్ బస్సెస్ హైర్కి తీసుకుంటున్నామో ఆల్మోస్ట్ 26% ఫ్లీట్ ఇప్పుడు మనం ఆర్టీసీలో డీజిల్ బస్సెస్ మనం హైర్ తీసుకుని నడుపుతున్నాము. మిగతా 74% మనం ఆర్టీసీ ఓన్ బస్సులు రన్ చేస్తున్నాము. సిమిలర్ పద్ధతిలో మనం ఎలక్ట్రికల్ బస్సెస్ హైర్ బేసిస్ మీద తీసుకుని రన్ చేస్తున్నాము. ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళకి ఎంత లీజ్ పీరియడ్కి అయితే ఎంత ఇచ్చామో ఆ టైం వరకు మన ప్రెమిసెస్ వాడుకోవడానికి, అంటే మనకి సర్వీసెస్ మనకి ఇవ్వాలి కాబట్టి మన ప్రెమిసెస్ వాడుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం తప్ప ఏ రకమైన లీజ్ కానీ ఏ రకమైన ట్రాన్స్ఫర్ కానీ అలాంటి ఏమీ సిస్టమ్ లేదు. రానున్న నవంబర్ నాటికి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రకటించారు. విజయవాడ బైపాస్ నుంచి విమానాశ్రయానికి నేరుగా 6 లైన్ల జాతీయ రహదారిని నిర్మించే అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో త్వరలోనే చర్చిస్తామని వెల్లడించారు. గన్నవరం నుంచి దుబాయ్ సర్వీస్ గనుక అందుబాటులోకి వస్తే విదేశీ ప్రయాణికులకు మరింత లబ్ధి చేకూరుతుందని విజయవాడ ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నూతన టెర్మినల్ నిర్మాణ పనులపై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కో చైర్మన్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, వైస్ చైర్మన్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డితో పాటు ఏఏఐ అధికారులు, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ రానున్న నవంబర్ నాటికి నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. గన్నవరం నుంచి షార్జా, సింగపూర్, శ్రీలంకకు ప్రత్యేక విమానాలతో పాటు దుబాయ్, ఎమిరేట్స్ విమాన సర్వీసులను నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. వీటితో పాటు వారణాసి, కలకత్తా, కొచ్చి నగరాలకు కూడా ప్రత్యేక స్వదేశీ విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే విజయవాడ బైపాస్ నుంచి విమానాశ్రయానికి నేరుగా 6 లైన్ల జాతీయ రహదారిని నిర్మించే అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో త్వరలోనే చర్చిస్తామని వెల్లడించారు. ఇక్కడి నుంచి శ్రీలంకకి ఒక ఫ్లైట్ కూడా కావాలని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టాం. అదే రకంగా ఇక్కడి నుంచి యూరోప్ వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, అలాగే అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, యుఎస్ వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, ఆఫ్రికా వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, దుబాయ్కి ఒక ఎమిరేట్స్ ఫ్లైట్స్, విజయవాడ నుంచి దుబాయ్కి ఒక ఎమిరేట్స్ ఫ్లైట్స్ కానీ వేస్తే ప్రపంచం మొత్తానికి కూడా, వరల్డ్ మొత్తానికి కూడా కనెక్టివిటీ వస్తుంది. సో దాన్ని ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు గారితో మేము మాట్లాడాం, ముఖ్యమంత్రి గారితో, అలాగే సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడి ఆ ప్రపోజల్ కూడా త్వరగా వస్తే దాన్ని కూడా ఈజీగా వరల్డ్ మొత్తం కనెక్టివిటీ రావడానికి ఆస్కారం ఉంటుంది. డొమెస్టిక్ ఎయిర్లైన్ ఫ్లైట్స్ వచ్చేసేటప్పటికల్లా ఇప్పుడు వారణాసి, కలకత్తా, కొచ్చిన్, గోవా, అలాగే ముంబైకి ఉన్నటువంటి 2 ఫ్లైట్లు సాయంత్రం ఫ్లైట్లు, ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ పెట్టమని చెప్పి అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాల్లో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో గన్నవరం ఎయిర్పోర్టుకు కొత్త విమాన సర్వీసులను పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయని, శబరిమల భక్తుల సౌకర్యార్థం కొచ్చికి ప్రత్యేక విమాన సర్వీసును నడపాలని కోరినట్లు తెలిపారు. గన్నవరం నుంచి దుబాయ్ సర్వీసు గనక అందుబాటులోకి వస్తే విదేశీ ప్రయాణికులకు మరింత లబ్ధి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అతి త్వరలో కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్కి మనకు వెళ్ళే సమయంలో మెయిన్గా డొమెస్టిక్ కనెక్టివిటీ ఇక్కడి నుంచి కొచ్చిన్, ఎందుకంటే శబరిమల యాత్ర కూడా స్టార్ట్ అవబోతుంది. ఎంతోమంది భక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకి వెళ్తారు. వాళ్ళ భక్తులందరూ ఉండే విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఎయిర్పోర్ట్ కొచ్చిన్కి ఫ్లైట్ ఉండే విధంగా, అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నుంచి సూరత్, అహ్మదాబాద్కి బాంబే కనెక్టివిటీగా ఫ్లైట్ ఉండే విధంగా ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. రేపు ఆగస్టు 13 నుంచి వారణాసి, కలకటాకి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది ఇండిగో వారి ద్వారా. అట్లాగే మిగతా డొమెస్టిక్ డెస్టినేషన్తో పాటు
ఒక దుబాయ్ కనెక్షన్ కనుక రాగలిగితే బాగుంటుందని మా అందరి ఆశయం. అన్నిటికన్నా ముఖ్యంగా బాంబే అండ్ ఢిల్లీ ఫ్లైట్లు ఇంటర్నేషనల్ కనెక్టివిటీకి అరైవల్ డిపార్చర్ ప్యాసింజర్కి సర్వే ఉండే విధంగా సమయాలు కరెక్ట్ చేయమని అడుగుతుంది. అన్నింటినీ కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి గన్నవరం ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఈ సమావేశంలో ఎయిర్పోర్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై ప్రధానంగా చర్చించామని తెలిపారు. విమానాశ్రయానికి విజయవాడ బైపాస్ నుంచి హెచ్సిఎల్ మీదుగా 4 లైన్ల రహదారిని అనుసంధానం చేయడానికి 37 కోట్లతో డిపిఆర్ సిద్ధం చేసి పంపినట్లు వెల్లడించారు. ఇంకా మైక్రో కెనాల్కి సంబంధించిన కానీ కవులు కానీ ఇంకా 2 వెంచర్లకు సంబంధించినకి ఇంకా స్టిల్ పెండింగ్ ఉండటం వల్ల వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి. వాటిని ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ దృష్టికి చైర్మన్ మా ఎంపీ గారి దృష్టికి తీసుకొద్దామని ఉద్దేశం. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదించిన రోడ్డు అయితే వెస్టర్న్ బైపాస్ కనెక్ట్ చేయడానికి డబ్బులుగా పెద్ద తేడా లేదు, కానీ నేను రీసెర్చ్ చేసి ఆఫీసర్లకు పిలిచి మాట్లాడి డిపిఆర్ చేయించా. ఇక్కడ మనం కనుక గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కిలోమీటర్ 4 దగ్గర నుంచి NH 163 G2 కిలోమీటర్ 1079 వరకు, అలాగే NH 16 వయా నూజివీడు గన్నవరం రోడ్ని హెచ్సిఎల్ రోడ్ మీదుగా మనం తీసుకుంటే డబుల్ లైన్ వేసినా 38 కోర్సే అవుతుంది. 37.7కి డిపిఆర్ రెడీ చేయించా. ముఖ్యమంత్రి గారికి చెప్పా, ఆయనకి ఎంపీ గారికి ఇచ్చి ఆ రోడ్ వేస్తే 15 మినిట్స్ అట్లీస్ట్ ఇప్పుడున్న టెంటేటివ్గా ప్రెసెంట్ అప్రూవ్ చేసిన రోడ్డు చాలా ఎక్కువ టైం పడుతుంది. టైం మ్యాటర్లో ఇలా తిరిగి వెళ్ళాల్సిన అవసరం. దాన్ని వాయిడ్ చేసి అదే డబ్బులతో ఈ రోడ్ వేస్తే 15 to 20 మినిట్స్ ట్రావెల్ టైం తగ్గుద్ది. ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కానీ సీఎంస్ కానీ ఎవరికైనా. రాష్ట్రంలో వైద్య విద్య ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంపును పరిశీలిస్తున్నామని 5 ప్రభుత్వ కాలేజీలు టాప్ 100 ర్యాంకుల్లో నిలిచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ కళాశాలలపై కఠినంగా వ్యవహరించాలని, విద్యార్థులు హాజరు పటిష్టంగా పర్యవేక్షించేందుకు ఆన్లైన్ విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. అలాగే బడ్జెట్ నిధులు మరియు కేంద్ర సాయం వినియోగంలో జాప్యాన్ని నివారిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికం ముగిసే నాటికి వ్యయాన్ని కనీసం 50% పెంచాలని గడువు విధించారు. వైద్య విద్య ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడం, కళాశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం మరియు బడ్జెట్ నిబంధనల వినియోగాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ల కొరత విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతోందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు వారి పదవీ విరమణ వయస్సును పెంచే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. దీనిపై సమగ్ర నివేదికను రూపొందించాలని డిఎంఈని ఆదేశించారు. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో భారీగా ఉన్న ఖాళీలను భర్తీ చేయడం ద్వారా పీజీ సీట్లను కోల్పోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. రాష్ట్రంలోని కనీసం 5 ప్రభుత్వ వైద్య కళాశాలను జాతీయ స్థాయి టాప్ 100 జాబితాలో నిలపాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, అందుకు తగ్గట్టుగా బోధన మరియు వసతులను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలను పక్కనబెట్టి అదనపు సీట్లు పొందుతున్న ప్రైవేటు వైద్య కళాశాలలపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎన్ఎంసీ ప్రమాణాలను అమలు చేయాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులకు స్పష్టం చేశారు. అలాగే విద్యార్థుల హాజరు విషయంలో ఇకపై ఎటువంటి రాజీ ఉండదని, పారదర్శకత కోసం ఆన్లైన్ హాజరు విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు. 75% హాజరు తప్పనిసరి అని, రోగుల పడకల వద్ద ఇచ్చే బెడ్ సైడ్ ఎడ్యుకేషన్పై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించాలని సూచించారు. ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి సారించిన మంత్రి 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సాయం మరియు వార్షిక బడ్జెట్ వినియోగం ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లుల అప్లోడింగ్లో జాప్యం, నిధుల విడుదలలో సమన్వయ లోపం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఈ ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికం ముగిసే నాటికి నిధుల వినియోగాన్ని 50% చేర్చాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఏపీఎస్, ఎంఐడిసి మరియు ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని సత్యకుమార్ యాదవ్ ఉద్ఘాటించారు. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్రానికి తలమానికంగా విజయవాడలో 72 అడుగుల మట్టి మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గత ఏడాది కూడా 72 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గణేష్ మహోత్సవాలను వైభవంగా జరుపుకోవడం జరిగిందని, విగ్రహం పెట్టిన చోటే నిమజ్జనం చేశారన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత వినాయక చవితి విగ్రహాలు ఏర్పాటు చేసి పండుగ జరుపుకోవాలని కోరారు.
డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 72 అడుగుల మహా మట్టి గణపతి 6వ వార్షికోత్సవ విగ్రహ శంకుస్థాపన మహోత్సవం నిన్న ఘనంగా జరిగింది. వన్టౌన్లోని లేబర్ కాలనీ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్సీ బొద్దా వెంకన్న, టీడీపీ నాయకులు, డూండి గణేష్ సేవా సమితి కార్యవర్గం సభ్యులు డూండి గణేష్ పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి భూమి పూజ చేసి విగ్రహం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రతి ఏటా డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది కూడా శ్రీ పంచముఖ వరసిద్ధి మహాగణపతి 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ప్రతి ఒక్కరూ వినాయక చవితి పండుగను జరుపుకోవాలని కోరారు. విజయవాడ నగరంలో అన్ని మతాల వారు కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకుంటారని, మత సామరస్యంతో ఉంటారని తెలిపారు. గణనాథుడి ఆశీస్సులతో గణేష్ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయని చెప్పారు. గణేష్ని పూజించుకుని రేపు రాబోయే వినాయక చవితి సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ని స్థాపించుకుంటాం. దానిలో భాగంగా ఇవాళ భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. 72 అడుగుల విగ్రహం, అన్నిటికన్నా ముఖ్యంగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహం. గత సంవత్సరం కూడా మనం చూసాం. ఈ ఎకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని నిమజ్జనం కూడా చక్కటి పద్ధతుల్లో ఇక్కడ చేసుకున్నాం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా విగ్రహాన్ని సందర్శించారు. వారు ఆ రోజు అందరికీ ఒకటే పిలిపించారు, ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పెట్టుకుందాం. తప్పకుండా అందరం కూడా ఈ సంవత్సరం కూడా యథావిధిగా మన ఇళ్లల్లో పూజించే గణేశునితో సహా అందరినీ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తీసుకొస్తే పొల్యూషన్ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉంటుంది. గద్దె అనురాధ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా విజయవాడలో అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో హైదరాబాదులో పెద్ద విగ్రహాలను చూశామని, ఇప్పుడు విభజన తర్వాత డూండి రాకేష్ డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో భారీ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి జరుపుకుంటున్నారని అన్నారు. విద్యార్థులకు మంచి విద్య అలవడాలని, రైతులకు పంటలు పుష్కలంగా పండాలని, వర్షాలు బాగా పడాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించడం జరుగుతుందన్నారు. మరి ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమం మనం ఎందుకు జరుపుకుంటున్నాం మనందరికీ తెలుసు. వర్షాలు పడాలి, మరి రైతన్నలు పంటలు మొదలు పెడతా ఉన్నారు. అదేవిధంగా విద్యలకు అధిపతి కూడా మనం గణేశుడి పేరు చెప్పుకుంటాం. ఇవాళ స్కూల్స్ మొదలవుతూ ఉన్నాయి. మన బిడ్డలందరికీ కూడా చక్కటి చదువు సంధ్యలతో, మన రైతన్నలు కూడా చక్కటి పంటలతో మరి 2 నెలల కార్యక్రమం ఇది. సెప్టెంబర్ 15వ తారీఖున బహుశా గణేష మరి ఈ చతుర్థి మన మహోత్సవం రావచ్చు. మరి 2 నెలల పాటు చక్కటి సంకల్పంతో, చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేసుకోవటం. ఈ కార్యక్రమానికి బొద్దా వెంకన్న మాట్లాడుతూ 7వ సంవత్సరం 72 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని, ఎక్కడైతే విగ్రహం ఏర్పాటు చేస్తారో అక్కడే నిమజ్జనం చేసే గొప్ప సంస్కృతిని తీసుకువచ్చినట్లు చెప్పారు. డూండి రాకేష్ మాట్లాడుతూ వినాయక చవితి అంటే పెద్ద విగ్రహం, ఖైరతాబాద్ గణేశుడు అందరికీ గుర్తుకు వస్తాడని, అందరూ పూజలు చేస్తారని, రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ కూడా భారీ వినాయకుడిని ఏర్పాటు చేసుకోవాలని పర్యావరణ హితంగా గత 5 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది శ్రీ పంచముఖ వరసిద్ధి మహాగణపతిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2 నెలల పాటు 150 మంది కార్మికులు శ్రమించి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠిస్తారని చెప్పారు. పెద్ద వినాయకుడు అంటే పండగ అంటే హైదరాబాద్లోని మన ఖైరతాబాద్ గణాన్ని పూజించేవాళ్ళు. కానీ ఇక్కడ కూడా మన రాష్ట్రంలో ఇంతమంది ఉన్న చోట మన అందరం కూడా ఒక భారీ వినాయకుడిని పెడదాం, అది కూడా ఎకో ఫ్రెండ్లీ మొదలు పెడదామని చెప్పి మిత్రులందరం కూడా అనుకొని ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ గణనాథుని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం 72 అడుగుల భారీ గణనాథుని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి మీరు చూసినట్టయితే ఈ సంవత్సరం శ్రీ పంచముఖ వరసిద్ధి గణపతి మహాగణపతి నమూనా పేరుతో ఈరోజు నమూనాను కూడా ఎంపీ గారు గద్దె అనురాధ గారు, అదేవిధంగా బీజేపీ జనసేన నాయకులు బుద్దా వెంకన్న గారు అందరి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజల విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. P4తో రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
ప్రజల విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్స్ సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం అమరావతి సచివాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్స్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమర్థవంతంగా పనిచేసే సంరక్షణ ఆర్థిక వ్యవస్థను రూపొందించడం అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్కి ముఖ్య అతిథిగా మంత్రి డాక్టర్ స్వామి హాజరయ్యారు. ఈ వర్క్షాపులో పేదరిక నిర్మూలన, ఆకలిలేని స్థితి, మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, తగిన పని మరియు ఆర్థిక వృద్ధి, అసమానతను తగ్గించడం, సుస్థిర నగరాలు మరియు సమాజాలు, శాంతి, న్యాయం మరియు బలమైన సంస్థలు, లక్ష్యాల సాధన కోసం భాగస్వామ్యం అనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ప్రజల విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. P4తో రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. VGB రామ్జీ నుంచి యువతకు నైపుణ్య శిక్షణ వంటి వాటితో అందరికీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ కార్యాలయాల ద్వారా కౌశల్య కార్యక్రమంతో గ్రామాల్లోని నిరుద్యోగ యువతను గుర్తించి నైపుణ్య శిక్షణ ఇచ్చిన అనంతరం వారికి వర్క్ ఫ్రం హోం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. రాష్ట్రం అన్ని రంగాల్లో వృద్ధి సాధించాలి. వృద్ధులకు సైబర్ క్రైమ్స్, మోసాల పట్ల అవగాహన కల్పించాలి. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఈ వర్క్షాప్లో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్స్ సంక్షేమ శాఖ కార్యదర్శి IAS ఏ సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ఒక ముగిసిపోయిన అధ్యాయమని ఆ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం నిత్యం అబద్ధాలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పీతల సుజాత విమర్శించారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంపై, నాయకులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సమాజంలో అశాంతి సృష్టించాలని చూస్తే ఉప వంటి చట్టాలను ఉపయోగించడానికి ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు. వైసీపీ ఒక ముగిసిపోయిన అధ్యాయమని ఆ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం నిత్యం అబద్ధాలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పీతల సుజాత విమర్శించారు. జగన్ తన సొంత తల్లి, చెల్లిని కూడా గౌరవించలేకపోయారని, అలాంటి వ్యక్తి ప్రజా సంక్షేమం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. దేశ భద్రతకు సంబంధించిన ఉపా చట్టాన్ని కొడాలి నాని ఉప్మా, ఇడ్లీలతో పోల్చడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని, రేపు అదే చట్టాలు వారి మెడకు గుదిబండలుగా మారతాయని హెచ్చరించారు. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి బుద్ధి రాలేదని, కులాలు, మతాల మధ్య విద్వేషాలు రేపడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, దళితులు, మహిళలపై అనేక అరాచకాలు జరిగాయని పీతల సుజాత గుర్తు చేశారు. కోడి కత్తి డ్రామా ఆడి దళిత యువకుడు శ్రీను జీవితాన్ని నాశనం చేశారని, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబును జగన్ కాపాడారని ఆరోపించారు. రమ్య హత్య, తాడేపల్లిలో బాలికలపై దారుణం, వరప్రసాద్ శిరోముండనం వంటి ఘటనలే వైసీపీ అరాచకాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎంతమంది రావణులని తెచ్చినా కూడా వైసీపీ దుకాణం తెరవటం అనేది పగటి కలే. ఈ రోజున మీ కుట్రలను, కుతంత్రాలను రాష్ట్ర ప్రజలెవ్వరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు అనేది వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలి. మన దేశానికి, దేశ ప్రజలకి రక్షణ కల్పించే అద్భుతమైనటువంటి ఒక గట్టి చట్టాలు మన దేశంలోనూ రాష్ట్రంలో ఉన్నాయి. సో అట్లాంటి చట్టాలలో ఒకటి ఈ ఉపా అనే చట్టం. అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. సో ఈ ఉపా అనే చట్టం చాలా గట్టిది. ఈ చట్టాన్ని వాళ్ళకి పలకటం రాక వాళ్ళు ఎంత వ్యంగ్యంగా, ఎలా మాట్లాడుతున్నారండి. నిన్న చూశాను నేను ఉదయం. ఈ కొడాలి నాని అనే అతను ఈ ఉపా చట్టాన్ని ఏదో ఉప్మా, ఇడ్లీతో పోలుస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళకి చిప్పకూడు ఇవన్నీ కూడా అలవాటు అయిపోయినాయి. ఏం పెడతారో, ఏం తినిపిస్తారో అనేది వీళ్ళకి బాగా వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి అలవాటు అయిపోయింది. కాబట్టి వాళ్ళకి ఈ చట్టాలన్నీ కూడా అంత ఉప్మా, ఇడ్లీలా కనిపిస్తున్నట్టున్నాయి. ఎంత చులకనగా మాట్లాడుతున్నాం. మన భారతదేశం యొక్క రక్షణ కాపాడే, ఒక సమగ్రతను కాపాడే గట్టి చట్టాలు అంత చులకనగా మాట్లాడతారా? ఈ రోజున రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి పదంలోకి అందరూ కూడా కలిసి ముందుకు తీసుకెళ్తుంటే మీరు చేస్తున్న పని ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? మీరు, మీ పార్టీ చేస్తున్నటువంటి పని ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం. మీరు చేస్తున్నటువంటి పని ఏంటండి?
కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు మీరు. ఈ రోజున మీకు 11 సీట్లు ఇచ్చి ప్రజలు మిమ్మల్ని చీత్కరించినా కూడా మీకు బుద్ధి రాలేదు. విజయవాడ రూరల్ నియోజకవర్గంలోని రాంవరపాడు, ప్రసాదంపాడు మరియు ఎనికేపాడు గ్రామాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం చేశామని ఎంపీడీఓ ఏఈఆర్ఓ పార్థసారథి తెలిపారు. విజయవాడ రూరల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే సంబంధిత ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ ఫారాలను పూర్తి చేసిన వారు వెంటనే తమ పరిధిలోని బిఎల్ఓలకు అందజేయాలని సూచించారు. ఒకవేళ ఎవరికైనా ఇంకా ఈ ఫారాలు అందకపోతే అటువంటి వారు తమ సమీపంలోని సచివాలయానికి వెళ్లి బిఎల్ఓలను కలిసి ఫారాలను పొందవచ్చని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా రామరపాడు, ప్రసాదంపాడు మరియు ఎనికేపాడు లో ఎన్యూమరేషన్ ఫార్ములు ఓటర్లకు పంపిణీ చేయడం జరిగినది. పూర్తి చేసిన ఫార్ములు ఇప్పటికీ బిఎల్ఓలకు అందజేయని ఓటర్లు వెంటనే బిఎల్ఓలకు అందజేయవలసిందిగాను, ఇంకను ఎన్యూమరేషన్ ఫార్ములు రాని వారు బిఎల్ఓలను మీ సచివాలయం వద్ద సంప్రదించవలసిందిగా కోరడమైనది. ఏఈఆర్ఓ మరియు ఎంపీడీఓ విజయవాడ రూరల్. విజయవాడ పటమట హై స్కూల్లో 9వ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ యూత్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ పోటీలను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, శ్రీరామ్ తాతయ్య, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ప్రారంభించారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే ఈ ఛాంపియన్షిప్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 18 మందిని స్టేట్ క్యాంప్కు ఎంపిక చేస్తారు. విజయవాడ పటమట హైస్కూల్లో 9వ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ యూత్ బాస్కెట్బాల్ ఛాంపియన్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా సంబరాన్ని ఎంపీ కేశినేని చిన్ని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మరియు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం జట్ల మధ్య హోరాహోరీగా పోటీలు జరిగాయి. ఈ పోటీల గురించి ఉమ్మడి కృష్ణా జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ 16 ఏళ్లలోపు బాలబాలికల విభాగంలో జరుగుతున్న ఈ 9వ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్లో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి మొత్తం 26 బాలుర బాలికల జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. క్రీడాకారుల కోసం జిల్లా పరిషత్ పాఠశాల, ఇండోర్ స్టేడియం మరియు స్థానిక హోటల్స్లో వసతి ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా నిర్మించిన బాస్కెట్బాల్ కోర్టును ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారన్నారు. ఎంపీ కేశినేని చిన్ని, యలమంచిలి రవిల సహకారంతో శాఫ్ ఫండ్స్తో ఈ కోర్టును సిద్ధం చేశామని తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే ఈ ఛాంపియన్షిప్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 18 మందిని స్టేట్ క్యాంపస్కు ఎంపిక చేస్తారు. వారి నుంచి తుది జట్టుగా 12 మందిని ఎంపిక చేసి మహారాష్ట్రలో నిర్వహించే 41వ సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్కు పంపుతామని చెప్పారు. ఫైనల్స్ కార్యక్రమానికి శాప్ ఎండీని, జడ్పీ సీఈఓను అతిథులుగా ఆహ్వానించినట్లు చెప్పారు. ఈ ఛాంపియన్షిప్ నుంచి ప్రస్తుతానికి 13 జిల్లాల నుంచి, అంటే పాత 13 జిల్లాల నుంచి బాయ్స్, గర్ల్స్ అన్ని టీంలు కూడా 26 టీంలు వచ్చినాయి. వీళ్ళకి అకామిడేషన్ కొంతేమో మన జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో ఇచ్చాము, కొంతమందికి ఇండోర్ స్టేడియంలో ఇచ్చాము, కొంతమందికి హోటల్స్లో ఇచ్చాము. ఇది యాక్చువల్గా ఛాంపియన్షిప్ కమ్ ఈ కోర్టు కొత్తగా వేసిన కోర్టు ఉంది. ఇది శాప్ ఫండ్స్తో మన యలమంచిలి రవి గారి ప్రోద్బలం, ఎంపీ గారి ప్రోద్బలంతో వేసిన కోర్టు ఇది. ఇప్పుడు దీనికి ఎంపీ గారు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు వాళ్ళు కూడా వచ్చి ఇనాగ్రేట్ చేసి వెళ్ళారు. ఇది 9వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఈ ఛాంపియన్షిప్లో బాగా ఆడిన పిల్లల్ని 18 మందిని స్టేట్ బాస్కెట్బాల్ క్యాంప్కి తీస్తారు. అందులో నుంచి ఫైనల్ సెలక్షన్ 12 మందిని తీసి ఆ 12 మందిని మహారాష్ట్రలో జరుగు 41st సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్కి పార్టిసిపేట్ చేస్తాము. ఈ ఫైనల్స్కి గెస్ట్గా బర్నీ గారిని పిలిచాము, శాప్ ఎండీ గారు, జడ్పీ సిఓ గారు. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో సర్ ప్రోగ్రాంలో భాగంగా సుమారు 55,000 ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు మండలంలోని 20 గ్రామాల ఓటర్లకు అందజేయడం జరిగిందని తహసీల్దార్ భవన్ నారాయణ తెలిపారు. అయితే వీరిలో 49,000 మంది ఓటర్లు ఇప్పటికే తమకు ఇచ్చిన ఫారాలు అందజేశారన్నారు. మిగిలిన 6,000 పైచిలకు ఓటర్లు కూడా తమకు ఇచ్చిన ఫారాలు అందజేయాలని కోరారు. ఈ నెల 14వ తేదీతో గడువు ముగియనుండటంతో ఈలోపు ప్రతి ఒక్క ఓటరు తమకు ఇచ్చిన ఫారాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో తహసీల్దార్ భవన్ నారాయణ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంకిపాడు మండలంలో సర్ ప్రోగ్రాంలో భాగంగా సుమారు 55,000 ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు మండలంలోని 20 గ్రామాల ఓటర్లకు అందజేయడం జరిగిందని తహసీల్దార్ భవన్ నారాయణ తెలిపారు. అయితే వీరిలో 45,000 మంది ఓటర్లు ఇప్పటికే తమకు ఇచ్చిన ఫారాలు అందజేశారన్నారు. మిగిలిన 6,000 పైచిలుకు ఓటర్లు కూడా తమకు ఇచ్చిన ఫారాలు పూర్తి చేసి బిఎల్ఓలకు అందజేయాలని కోరారు.
ఒకవేళ వారికి అప్లికేషన్ ఫిల్ చేయటం రాకపోతే సంబంధిత బిఎల్ఓల వద్ద లేదా తహసీల్దార్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ నుంచి సహాయం తీసుకోవాల్సిందిగా కోరారు. ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలలో బిఎల్ఓ నెంబరు ఉంటుందని దాన్ని సంప్రదించారన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదిస్తే ఫారం నింపి సహాయం చేస్తారన్నారు. ఈ నెల 14వ తేదీతో గడువు ముగియనుండటంతో ఈలోపు ప్రతి ఒక్క ఓటరు తమకు ఇచ్చిన ఫారాలు అందచేయాలని విజ్ఞప్తి చేశారు. 56,039 ఓటర్లు ఉన్న కంకిపాడు మండలంలో ఇప్పటిదాకా మేము 49,615 ఓటర్లని డిస్ప్లే చేయడం జరిగింది. ఇంకా మిగిలిన 6,424 మంది ఓటర్లు డిస్ప్లే చేయాల్సి ఉన్నాయి. ఈనాటికి గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, విన్నపించుకునేది ఏంటంటే, ఎవరైనా ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే త్వరగా అందజేస్తే ఈ నెల 14వ తారీఖుతో ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ప్లే చేయడం ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి వాళ్ళకి ఓటుల్ని భద్రపరచడానికి, వాళ్ళ ఓటుని కాపాడగలవుతాం. కాబట్టి గ్రామ ప్రజలందరూ వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్స్ని త్వరతగతిన మీ దగ్గర ఉన్న సమీప మీ బూత్ లెవెల్ ఆఫీసర్కి అందజేయవలసిందిగా కోరడం అయింది. ఏ ఓటర్కైనా ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేయడంలో ఇబ్బంది అయితే ఆ ఎన్యూమరేషన్ ఫామ్ పైన బూత్ లెవెల్ అధికారి యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది. వారికి ఫోన్ చేసినా సరే వారు వచ్చి మీ ఎన్యూమరేషన్ పూర్తి చేస్తారు. మీకేమైనా ఇబ్బంది అయితే మా కార్యాలయంలోని హెల్ప్ డెస్క్కి ఫోన్ చేసినా మేమైనా మీ సహాయపడగలుగుతాం. రాష్ట్రంలోని రైతులు నేచురల్ ఫార్మింగ్ విధానంలో పెద్ద ఎత్తున సాగుకు సిద్ధమయ్యేలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందించాయని 2035 నాటికి మన రాష్ట్రంలో 60 లక్షలకు పైగా రైతుల ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యం లక్ష్యంగా పనిచేస్తున్నామని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ సేద్యం సాగు పెంపుపై వ్యవసాయ శాఖ ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫైయింగ్ అథారిటీ చైర్మన్ శ్రావణ్ దత్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోని అంశాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ, ప్రకృతి సేద్యంపై రైతుల ఆసక్తిని పెంచి వారికి లాభార్జన కలిగించడంతో పాటు పర్యావరణ హితానికి మనవంతు సహకారం అందించడం, అలాగే భూమి తల్లిని రసాయన ఎరువుల నుండి కాపాడటమే లక్ష్యంగా 2016లో అడుగులు వేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో 8,168 గ్రామాల్లో నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. టెట్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు తెలిసి కూడా వైసీపీ కావాలనే బురద జల్లుతుందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులను కలిసి టెట్ రద్దుపై పోరాడతానని చెప్పిన జగన్ ఎక్స్ వేదికగా తప్పుడు పోస్టులు పెట్టారని మండిపడ్డారు. ఇన్ సర్వీస్ టీచర్లకు 2028 వరకు సమయం ఉన్నందున 2-3 స్పెషల్ టెట్లు నిర్వహించి అందరికీ న్యాయం చేస్తామని, ఉపాధ్యాయులెవరూ జగన్ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని రామ్గోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టెట్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు తెలిసి కూడా వైసీపీ కావాలనే బురద జల్లుతోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామ్గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, పులివెందుల శాసనసభ్యుడు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, ఆయన మానసిక పరిస్థితి రాష్ట్ర ప్రజలను తీవ్ర అయోమయానికి గురిచేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో బాబాయి వివేకానందరెడ్డి గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చి అబద్ధపు ప్రచారంతో 2019 ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి పొందారో నేటికి అదే అబద్ధాల వరవడిని జగన్ కొనసాగిస్తున్నారని విమర్శించారు. కియా ఫ్యాక్టరీ, గూగుల్, ఆర్సెల్ మిట్టల్, కడప స్టీల్ ప్లాంట్ వంటివన్నీ తానే తెచ్చానని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. చివరికి తన తాత రాజారెడ్డి పోరాటం వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు. గత 2 రోజులుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ అంశంపై జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుకూల పత్రికలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని రామ్గోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు టెట్ నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాదని, అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అని స్పష్టం చేశారు. ఆయన పార్టీ నాయకులు, ఆయన పత్రిక ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారిది ఈ బాధ్యత అని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. ఉద్యోగుల మధ్య విభేదాలను సృష్టించాలి, ఈ ప్రభుత్వంలో గందరగోళం సృష్టించాలనే ఒక ఆకాంక్షతో ఆయన పనిచేయడం జరుగుతోంది. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా అంజుమన్ నిషాతి తాలీం ట్రస్టుకి మధ్య వివాదం రేగడం జరిగింది గత అనేక సంవత్సరాలుగా. బాంబే హైకోర్టులో తుది తీర్పు పోయిన తర్వాత మళ్ళీ భారత సుప్రీంకోర్టులో ఆ కేసుకు సంబంధించి
రివ్యూ పిటిషన్లు దాఖలైన తర్వాత సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 1, 2025 తారీఖున జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు మన్మోహన్లతో కూడిన ధర్మాసనం 2011 కంటే ముందు ఉపాధ్యాయులుగా ఎంపికైన వారంతా కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్షను రాసి పాస్ కావాల్సిందే. అలాంటి వారు మాత్రమే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడానికి అర్హులు, లేకపోతే వారందరిని కూడా తొలగించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక ఆర్టికల్ 142 కింద ఒక అసాధారణమైన అధికారాలను ఉపయోగించి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆయన పులివెందుల పర్యటన సందర్భంగా కొంతమంది ఉపాధ్యాయులు కలిసి టెట్టును రద్దు చేయించాలని చెప్పి ఆయన కోరిన మేరకు ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. టెట్టు రద్దు చేసేదానికి నేను పోరాడతా, మా ఎంపీలంతా కూడా పోయి ఉద్యమిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ నిన్న ఏం చేశాడు, టెట్టు ఉపాధ్యాయ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్టు రద్దు చేయాలి, లేకపోతే నేను ఉద్యమిస్తా అని చెప్పిన ఎక్స్లో ఆయన పోస్ట్ చేసిన 2 గంటలకే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గజ్జ వణిగిపోయి ఇన్ సర్వీస్ టీచర్లందరికీ ప్రత్యేక టెట్ నిర్వహిస్తామని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని చెప్పి ఎక్స్ వేదికగా ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సలహా సూచిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి మీరు మీ బెదిరింపులకు భయపడడం జరిగింది. అదే విధమైన బెదిరింపులను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఇవ్వండి. 40 గంటలు మీకు సమయం ఇస్తున్నా, మీరు భారత పార్లమెంటులో ఈ టెట్టు రద్దు చేయాలని చెప్పి రాజ్యాంగ సవరణ చేసినా సరే టెట్టును రద్దు చేయండి, లేకపోతే మీ ప్రభుత్వాన్ని కూలదోస్తా అని చెప్పి ఢిల్లీ ప్రభుత్వానికి మీరు భారత ప్రధానమంత్రి మోడీ గారికి హెచ్చరిక జారీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలందరూ బిఎల్ఓలకు సహకరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. క్షేత్రస్థాయిలో బిఎల్ఓలతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ వారికి ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రతిరోజు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేలా అవసరమైన మార్గనిర్దేశం చేస్తూ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్లో మరింత పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాలు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమాన్ని నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలోని పైజర్పేట, సెంట్రల్ నియోజకవర్గంలోని అయోధ్య నగర్, లోటస్ ల్యాండ్ మార్క్, తూర్పు నియోజకవర్గంలోని పటమట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. బిఎల్ఓలు నిర్వహిస్తున్న విధులు, ప్రజల స్పందన, ఫారాల సేకరణ, పురోగతి తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ 3 నియోజకవర్గాల్లో ప్రతిరోజు ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతి సాధిస్తూ ఉండటం అభినందనీయమని అన్నారు. అయినప్పటికీ మిగిలి ఉన్న ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బిఎల్ఓలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ వారికి ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రతిరోజు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేలా అవసరమైన మార్గనిర్దేశం చేస్తూ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్లో మరింత పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు కూడా బిఎల్ఓలు తమ ఇళ్లకు వచ్చినప్పుడు పూర్తి సహకారం అందించాలని, వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ ఏ రవీందర్రావు, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ వేనెల శ్రీనివాస్, బిఎల్ఓలు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పేదల ఇళ్ల స్థలాల సమస్యలపై మంత్రి నారా లోకేష్ స్పష్టత ఇవ్వాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ డిమాండ్ చేశారు. తాడేపల్లి సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు 20,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి సీతానగరంలో శిలాఫలకం వేశారని, ఆ లబ్ధిదారుల జాబితాను వెంటనే బహిరంగపరిచి ఇళ్ల నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారో ప్రకటించాలని కోరారు. పేదలు ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్నా అధికారులు పరిశీలించడం లేదని విమర్శించారు. గత ఏడాది ఇచ్చిన 3,000 పట్టాలలో కొన్నింటికి ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదని, అయినా వాటికి కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వటం లేదన్నారు. గత పుష్కరాల సమయంలో సీతానగరంలో ఇళ్లు కోల్పోయిన 250 మంది బాధితులకు 10 ఏళ్లైనా ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని నేతాజీ మండిపడ్డారు. ఇళ్లు లేని పేదలందరికీ కూడా 20,000 మంది పేదలు ఉన్నారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇస్తానని చెప్పేసి అనేటువంటి వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని జనం నమ్ముతారో లేదో అని చెప్పేసి అనేటువంటి సందేహంతో మన సీతానగరం కట్ట దగ్గర శిలాఫలకం కూడా వేశారు.
దీన్ని ప్రజలు బాగా నమ్మి ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇంత భారీ మెజారిటీతో ఎవరిని గతంలో గెలిపించాలా అంత 91,000 మెజారిటీతో ఆయన గెలిపించారు. 2 ఏళ్లు పూర్తయింది. ఈ 2 ఏళ్ల కాలంలో పేదలకు ఇచ్చినటువంటి ఈ 2 వాగ్దానాలు అమలుకి సంబంధించినటువంటిది మనం పరిశీలన చేయాలి. మొట్టమొదట్లో ఓ సంవత్సరం 3 నెలల క్రితం ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పి ఒక వారం రోజుల పాటు దానికి సంబంధించి ఒక పెద్ద ప్రహసనం నడిపి 5,000 మంది పట్టాలు ఇస్తున్నామని ముందు ప్రకటించి చివరికి 3,000 మంది పట్టాలు ఇచ్చారు. ఆ సందర్భంగా వాళ్ళకందరికీ బట్టలు ఇచ్చారు, అట్లాగే భోజనం పెట్టారు. మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా దశల వారీగా ఇచ్చేస్తామని, రెండో దశ కూడా 2025 ఆగస్టులోనే ఇస్తామని చెప్పేసినటువంటిది కూడా నమ్మబలికారు. సిపిఎం పార్టీ లోకేష్ గారికి సామూహిక రాయబారం పాదయాత్ర పిలిపివ్వటం అనేటువంటి జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న లోకేష్ గారి కార్యాలయం నుంచి రెండో దశ ఇళ్ల పట్టాల కార్యక్రమం పెట్టబోతున్నాం 21, 22 తేదీల్లో మరొక 3,000 మందికి ఇస్తామని చెప్పేసినటువంటిది ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటనలో వాళ్ళు స్పష్టంగా ఎవరెవరికి వాళ్ళు ఇంతకుముందు వాగ్దానం చేసినటువంటి వాళ్ళందరికీ ఇస్తున్నారా లేదా అని చెప్పేసినటువంటిది ఎక్కడా కూడా స్పష్టత లేదు. ఈసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేయడంతో పాటు క్యాష్ అవార్డు ఇస్తున్నట్లు సాయి మీద కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ స్టీఫెన్ తెలిపారు. అనుభవజ్ఞులైన చైర్మన్ రమణ మార్గదర్శకత్వంలో ఈసెట్, ఏపీ ట్రాన్స్కో, జెన్కో వంటి పోటీ పరీక్షలకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్నామని ఆయన వివరించారు. విద్యార్థులను విద్యాపరంగా ప్రోత్సహించడంలో భాగంగా విజయవాడలోని సాయి మేధా కోచింగ్ సెంటర్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. లాంగ్ టర్మ్ ఆఫ్లైన్ కోచింగ్లో భాగంగా నిర్వహించిన పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ చేతుల మీదుగా సర్టిఫికెట్లు మరియు నగదు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా కెమిస్ట్రీ ఫ్యాకల్టీ స్టీఫెన్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యాసాలను మెరుగుపరిచేందుకు తాము ప్రత్యేక వ్యూహాలను అనుసరిస్తున్నామని తెలిపారు. వారంలో బోధించిన సిలబస్పై 2 సార్లు పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేయడంతో పాటు క్యాష్ అవార్డు ఇస్తున్నట్లు చెప్పారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు వ్యక్తిగత కౌన్సిలింగ్ అందిస్తూ వారిని మెరుగుపరచడం తమ ప్రత్యేకత అని పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన చైర్మన్ రమణ మార్గదర్శకత్వంలో ఈసెట్, ఏపీ ట్రాన్స్కో, జెన్కో వంటి పోటీ పరీక్షలకు అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నామని వారు పేర్కొన్నారు. సో స్టూడెంట్స్ ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళు ఎలా ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ చేశారు, సో దాని మీద మేము ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి సాయి మీదాలో మేము ఎప్పటికప్పుడు వాళ్ళని కౌన్సిల్ చేస్తూ వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటనేది, ఒకవేళ మార్కులు తగ్గితే వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటనేది మేము చెప్పడం జరుగుతుంది, వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా వారంలో చెప్పిన సిలబస్ మీద 2 times టెస్ట్ పెట్టడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా స్టూడెంట్స్ని మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ కేవలం చదువు మాత్రమే కాకుండా తమను ఒక కుటుంబ సభ్యునిగా భావించి డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ మరియు ఫ్యాకల్టీ అందిస్తున్న ప్రోత్సాహం తమకెంతో స్ఫూర్తినిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ సంస్థ ఒక భరోసాగా నిలుస్తోందని విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. యాక్చువల్గా ఈసెట్ కోచింగ్ అయితే ఫస్ట్లో తీసుకోవాలని అయితే లేదు, కాకపోతే చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి కాలేజ్కి, అంత నమ్మకం అయితే లేదు. కానీ సీనియర్స్ వాళ్ళ ద్వారా ఇలా సాయి మీద ఈసెట్ కోచింగ్ అని చెప్పి ఎలా ఉండిద్దని చెప్పి ఫస్ట్ జాయిన్ అవుదామని చూసాము. ఇక్కడ డైరెక్టర్ బాలు అన్నయ్య తన వే ఆఫ్ స్పీకింగ్ కానీ అలా తన అప్రోచ్ కానీ ముందు జాయిన్ అయ్యేటప్పుడు ఏదైతే అంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా అప్రోచ్ అయ్యి తను చేసే సపోర్ట్ కానీ ఇలా డిప్లొమా అంటే మినిమం యావరేజ్ స్టూడెంట్స్ అంటే యావరేజ్ బిలో యావరేజ్ ఫ్యామిలీస్ చదువుతారు, అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ. నేను నా బ్రాంచ్ త్రిబుల్ అనమాట, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్. మేము ట్రైనింగ్ చేస్తున్నాము. సో మేము ఇక్కడ జరగడం ద్వారా మేము సాయి మీదలో జాయిన్ అయ్యాం. మాకు ఫస్ట్ ఎంపీసీలో ఎగ్జామ్ జరిగింది, దానిలో నేను ఫస్ట్ వచ్చాను. దానికి ఇక్కడ ఫ్యాకల్టీ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.